నేను మా నాన్న మేమిద్దరం కలిసి బయట తిరగడంలో ముందుంటాం. మా తమ్ముడు వస్తే మాత్రం మా నాన్న నన్ను తీసుకెళ్ళడు. మా తమ్ముడు రాకపోతే నేనే కావాలంటాడు. రా మమ్మీ వెళ్దాం, రా మమ్మీ ఎక్కడికైనా నన్నే రా మమ్మీ అనుకుంటా బతిలాడతారు. కానీ నేనే ఇంత ఎండలో నేను మా నాన్న బయటికి వెళ్ళడం అంటే సాహసం అనే చెప్పాలి. టైం ఎంత అవుతుంది తెలుసా? 12 అవుతుంది. ఈ టైంలో మేము బయటికి వెళ్ళి షాపింగ్, అది కూడా ఇంట్లోకి ఇంట్లో సరుకులు వచ్చింది నెల వస్తే చాలు, ఇంకా 1 or 2, 3 డేస్లో అన్ని సరుకులు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మేము తెచ్చేదానికి వాడేదానికి అసలుకి ఎట్లా అయిపోతున్నాయో అర్థం కావట్లేదు. నేనన్నా షాప్లో ఎవరైనా ఉంటారా నాన్న అని అడిగిన మా నాన్నని. ఒక్కసారి బయటకు వచ్చి చూడమ్మా అని అన్నాడు. ఇంత ఎండకి ఎవరు వస్తారులే నాన్న అన్న నేను. అయ్యా బాబో, ఈ షాప్ అంతా ఫుల్ రష్ ఉన్నారు అసలు మనుషులు. ఈ అమ్మ సరుకులు కొంటారా, సామాన్లు కొంటారా, లేకపోతే మనుషులు ఏమన్నా ఇంకేమైనా కొంటున్నారా అనిపించింది. ఒక్కొక్కళ్ళ బిల్లులు చూస్తుంటే నాకైతే ఫీజులు ఎగిరిపోతున్నాయి అసలుకి. ఒక్కొక్కళ్ళే బండ్లు ఎన్ని కొంటున్నారా బాబు అసలుకి. నేను ఒక డైరీ మిల్క్ చాక్లెట్ మా నాన్న అడిగి తీసుకున్నా, అది 120 రూపీస్. అమ్మ నారాయణ, ఇంత రేంజ్లో ఉంటే సరుకుల ధరలు మేమేం తీసుకున్నట్టే లేదు. 6,000 బిల్ అయింది మాది. అసలు పక్కన ఎవరో పెళ్ళికి తీసుకున్నారు సామాన్లు, అవి అంటే 25,000 బిల్ అయింది. వీళ్ళు షాప్ వాళ్ళు బండ్లు పెట్టుకోవడానికి మంచిగా షెడ్ వేసారు. అది మాత్రం మంచిగా అనిపించింది, కొంచెం చల్లగా ఉంది. కానీ మనుషులు మాత్రం ఈ ఎండకు మాత్రం ఆగట్లేదు, తిరుగుతూనే ఉన్నారు అసలుకి. మిట్ట మధ్యాహ్నం తోలుడిపోతుంది, ఎండ మంటలెక్కిపోతుంది అసలుకి. నేనేమో స్లీవ్లెస్ వేసుకున్నా, కొంచెం ఉడకకు తట్టుకుంటా కదా అనుకున్నా, కానీ మండిపోయింది, దోలు తీరిపోయింది నాకు. మా నాన్న నేను ఇద్దరం కలిసి ఆ సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేసాం.